అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. అసలు భూముల రీసర్వేకి మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది మూలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే 2019 కన్నా ముందు నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో మార్గ మధ్యంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థలు, ఇబ్బందులు చూసిన తర్వాత వాళ్ళ లేవనెత్తిన సమస్యల పరిష్కారం నుంచి, ఆ ఆలోచనల నుంచి, వీటికి పరిష్కారం చూపాలన్న తపన, తాపత్రయం నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది దీని మూలం. అసలు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నా పాదయాత్ర జరుగుతూ ఉంది 2019కి ముందు. రాష్ట్రంలో ఒక్కసారి రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సర్వేయర్లు లేరు, సరిపడా సిబ్బంది లేరు, పరికరాలు లేవు, లేటెస్ట్ టెక్నాలజీ అంతకన్నా లేదు. భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా, లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషను లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్, ఈయనకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు. 22A అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్. 22Aలో భూములు పెట్టడం, ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్. వీళ్ళకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది.